నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. జవహర్ నగర్ పరిధిలో గల గల్ఫ్ ఎన్క్లేవ్లో నేపాల్ ముఠా అత్యంత సాహసోపేతంగా భారీ దోపిడీకి పాల్పడింది. స్థానిక దంపతులను భయభ్రాంతులకు గురిచేసి వారిని కట్టడి చేసిన దుండగులు ఇంట్లోని విలువైన సొత్తును దోచుకెళ్లారు. పక్కా ప్లాన్తో వచ్చిన ఈ ముఠా తమ ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు ముందుగానే అక్కడ సీసీ కెమెరాలను ధ్వంసం చేయటం ఇక్కడ గమనార్హం. ఇక ముఠా సభ్యులు సుమారు 60 తులాల బంగారం, వెండి వస్తువులతో పాటు 30,000 నగదును ఎత్తుకెళ్లారు. ఘటన జరిగిన తర్వాత నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. ఇక ప్రస్తుతం ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. జవహర్ నగర్ ప్రాంతంలో వరుసగా నేపాల్ ముఠాల ఆగడాలు పెరుగుతుండటంతో నివాసితులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రైట్, ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం లైవ్ అప్డేట్స్ అందిస్తారు లహరి. చెప్పండి, అసలు రియల్ గా ఏం జరిగింది? ఎస్ మాధవి, ప్రస్తుతం అయితే నేను జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కౌకూరు ఎంక్లేవ్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు నేపాల్ గ్యాంగ్ అని చెప్పుకోవచ్చు. మొన్న రాత్రి ఇక్కడ నేపాల్ గ్యాంగ్ ఇక్కడ ఉంటున్నటువంటి ప్రొఫెసర్ మురళీమోహన్ అలాగే విజయలక్ష్మి ఇక్కడ ఇద్దరు దంపతులు ఉంటారు. వీళ్ళ ఇంట్లో పనిచేయడానికి నేపాల్ ఇద్దరు భార్యాభర్తలు గత 13 రోజుల క్రితమే ఇక్కడ ఇంట్లో చేరారు. కానీ వాళ్ళు మాత్రం మొన్న బర్త్డే పార్టీ అని చెప్పేసి సంబరాలు చేసుకున్నారు. దానికి పూర్తిగా వీళ్ళు లోపల ఉన్నటువంటి యజమానులు అంగీకరించారు. దాంతో వాళ్ళ బంధుమిత్రులు కూడా వస్తారు అంటే వాటికి కూడా అంగీకరించారు. అయితే బర్త్డే పార్టీ సందర్భంలోనే వీళ్ళు ఎవరైతే యజమానులు వాళ్ళని వెనక నుంచి దాడి చేసి వాళ్ళను బెదిరించి కట్టిపడేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పూర్తిగా బంగారం 60 తులాల బంగారం అలాగే వెండి 30,000 రూపాయల నగదు అయితే దోచుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళ మొహాలు కావచ్చు, వాళ్ళ ప్రతిదీ కూడా సీసీటీవీ ఫుటేజ్ కూడా మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. లోపల ఉన్నటువంటి యజమానులు అయితే పూర్తిగా భయాందోళనకు గురయ్యి వాళ్ళు చంపే ప్రయత్నం కూడా చేశారు. కానీ వాళ్ళు కాళ్ళ మీద పడేసి వాళ్ళు వేడుకోవడంతో పూర్తిగా వాళ్ళు వదిలేసినటువంటి పరిస్థితి. అయితే నేపాల్ గ్యాంగు గత కొద్ది రోజుల నుంచి కూడా హైదరాబాద్ని ఒక టార్గెట్గా పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. హల్చల్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా ఒక చోరీ అనేది కొనసాగుతుంది. సో ఇక్కడ దాదాపుగా ఈ నేపాల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ జాయిన్ అయినటువంటి పని వాళ్ళుగా జాయిన్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం ఒక ఏజెంట్ ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. దాదాపుగా మధ్యలో ఉన్నటువంటి ఒక ఏజెంట్ ద్వారా వీళ్ళు ఈ ఇంట్లోకి పనికి రావడం జరిగింది. కానీ ఇక్కడ దాదాపుగా ఆ ఏజెంట్కి ఇచ్చినటువంటి వివరాలు కూడా పూర్తిగా అవి ఫేక్ అని తేలడం జరిగింది. ఇక్కడికి మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ కూడా మొత్తం పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇక్కడికి ఈరోజు మార్నింగ్ వచ్చి పోలీస్ అధికారులు కూడా అందరూ వచ్చి ఏం జరిగింది ఏంటి ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. సో మొత్తం దర్యాప్తులో భాగంగా కొన్ని వెలుగులోకి కూడా రావడం జరిగింది. వాళ్ళు పూర్తిగా ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ని కూడా పూర్తిగా దాటేసి నేపాల్కి వెళ్ళారనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే గత 13 రోజుల నుంచి అంటే వీళ్ళు పూర్తిగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా పూర్తిగా గ్యాదర్ చేయడం జరిగింది. వీళ్ళ బంధుమిత్రులతో సహా వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి ఇంట్లో ఏంటి పరిస్థితి ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ రాబట్టడం పక్క ప్లాన్తో అయితే మొన్న రాత్రి దోపిడీకి అయితే దిగినటువంటి పరిస్థితి. సో నిందితులు ఇప్పటికే నేపాల్ చేరుకున్నట్లు కూడా ఇప్పటికే మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే మార్నింగ్ ఇక్కడ ఎవరైతే యజమానులు ఉన్నారో మురళీమోహన్ అలాగే విజయలక్ష్మి మొన్న జరిగినటువంటి బర్త్డే పార్టీలో భాగంగా చోరీ అయిపోయిన తర్వాత మత్తు పదార్థాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మత్తు ఇవ్వడం జరిగింది. మత్తు మొత్తం కూడా దిగిన తర్వాత వాళ్ళు కిటికీల నుంచి పూర్తిగా వాళ్ళు అరవడం జరిగింది. అయితే పూర్తిగా ఇది జంగల్ ప్రాంతం లాగా ఉంటుంది. సో ఇక్కడ మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఒక ఇల్లు ఇక్కడ ఏది కూడా లేదు. ఇక్కడ ఎవరైనా చంపి వెళ్ళిపోయినా కూడా బాడీ దొరకనటువంటి పరిస్థితి. ఇక్కడ వేరే ఎవరైనా ఈ గల్లీలోకి వచ్చి ఈ ప్రాంతంలోకి వచ్చి చూస్తే కానీ పరిస్థితి మాత్రం ఎవరికి తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ చుట్టుపక్కల కనిపిస్తుంది. దాదాపుగా ఈ ఇల్లు ఒకటే ఉంది. ఆ పక్కన సరౌండింగ్లో వేరే కొంచెం అంటే గ్యాప్ ఇచ్చి ఇల్లు ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళు గట్టిగా అరవడంతో కన్స్ట్రక్షన్స్ పనులు అక్కడ పక్కన జరుగుతున్నాయి. సో వాళ్ళు పని వాళ్ళు అటు వెళ్తుంటే వీళ్ళు గట్టిగా అరవడంతో వాళ్ళు వచ్చి బయట మొత్తం కూడా తాళాలేసి వెళ్ళిపోయారు. సో గోడ దూకి తాళాలు పగలగొట్టి
లోపల వాళ్ళని బయటికి తీయడం జరిగింది. అయితే మురళీ మోహన్ అయితే ప్రజెంట్గా మాజీ ప్రొఫెసర్ అయితే ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. విజయలక్ష్మి అయితే ప్రస్తుతం స్పృహలోనే ఉన్నారు. వాళ్ళ బంధుమిత్రులు అందరూ కూడా పరామర్శించడానికి వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళ బంధుమిత్రులు, వాళ్ళ బ్రదర్స్, సిస్టర్స్ అందరూ కూడా లోపల ఉన్నారు. సో ఈ నేపాల్ గ్యాంగ్ ఎప్పటి నుంచి వచ్చింది, ఏంటి పరిస్థితి, గతంలో ఎలా ఉన్నారు, ఏంటి ప్రతిదీ కూడా పోలీసులు ఎంక్వైరీ చేయడం, వాళ్ళు చెప్పడం అన్నీ కూడా వీళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలైతే వాళ్ళని ఆ ముఠాన్ని పట్టుకునేందుకైతే ప్రయత్నం చేశారు. 6 ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నిందితులు ఇప్పటికే నేపాల్ చేరుకున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. సెల్ ఫోన్ డేటా సిగ్నల్స్ ఆధారంగా అయితే నిందితులను గుర్తించే పనిలో ఉన్నామంటూ కూడా డీసీపీ చెప్పడం జరిగింది. అయితే నకిలీ పేర్లు, తప్పుడు సమాచారంతో అయితే నేపాల్ ముఠా ఈ ఇంట్లోకి పనిలోకి చేరినట్లు కూడా గుర్తించడం జరిగింది. దొంగతనం చేసినటువంటి అనంతరం అయితే ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్ళి అక్కడ నుండి ఢిల్లీకి అటువైపుగా నేపాల్కి వెళ్ళినట్టు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించామని చెప్పేసి కూడా మనకు వివరణ అందిస్తున్నటువంటి మాధవి. రైట్ లహరి, అసలు ఎవరైతే అంటే ఆ పనికి ఎవరైతే కుదిర్చారో ఒక మీడియేటర్ ఉన్నారని చెప్పారు కదా, ఆ మీడియేటర్ని కనుక్కున్నారా, ఆరా తీసారా, ఇంకా ఇలాంటి వాళ్ళని ఎవరైనా ఎవరింట్లో అయినా పెట్టారా అని చెప్పి? ఎస్, ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ జరిగినటువంటి ఘటన ఆధారంగా ఇప్పటికే మల్కాజ్గిరి డీసీపీ అదే వర్క్లోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఏజెంట్ ద్వారా ఇక్కడ పనులకు చేరారో 2 భార్యాభర్తలు, అట్లనే పలువురిని చాలా నకిలీ పేర్లతోనే చాలా ఇంట్లో చేరారు. ఆ నకిలీ పేర్లు ఎవరైతే నమోదు చేసి వచ్చారో వాళ్ళని పూర్తిగా ఎవరి ఇంట్లో జాయిన్ చేశారు, వారి డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇట్లాంటి ఘటన ఎక్కడ కూడా చోటు చేసుకోకుండా ఉండడానికి అని చెప్పేసి ఆ ఎంక్వైరీ కూడా కొనసాగిస్తున్నారని చెప్పేసి ఇప్పటికే పోలీసులు మనకిస్తున్నటువంటి సమాచారం. అయితే ఆ ఏజెంట్ మాత్రం ఇప్పటివరకు ఎట్లాంటి కూడా ఇష్యూస్ జరగలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నా ద్వారా వచ్చినటువంటి వీళ్ళకి ఇలా జరిగింది. అయితే వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఆధార్ లింక్స్ కావచ్చు, ప్రతిదీ ఎంక్వైరీకి సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ ప్రతిదీ కూడా ఫేక్గా తేలినటువంటి పరిస్థితి. అయితే హైదరాబాద్ వాసులుగానే వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్లో ఉంది. హైదరాబాద్ వాసులే అనుకొని వాళ్ళు ఇక్కడ పనిలోకి చేయించడం జరిగింది. కానీ వాళ్ళు నేపాలియన్స్ అని చెప్పేసి ఈ ఘటనతో వెలుగులోకి రావడం జరిగింది. సో మొత్తం మీద నేపాల్ వాళ్ళు ఒక టార్గెట్గా హైదరాబాద్ని పెట్టుకోవడం, సో చాలా వరకు కూడా ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకోవడం, భారీ చోరీలు, దాంతోపాటు ప్రాణాలు కూడా తీసే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. సో దీని పరంగా పోలీసులు ఒక రకంగా అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి ప్రజెంట్గా భారీ భారీ ఘటన అయితే జరిగింది, కానీ ఎలాంటి ప్రాణహాని అయితే జరగలేదు. ఫర్దర్గా నేపాలియన్స్ మరి ఎక్కడెక్కడ ఉన్నారు, ఎందుకంటే నేపాలియన్స్ చాలా వరకు కూడా ఒక ముఠా అనేది అక్కడ నుంచే ఇక్కడ భారత్లో కొంతమందిని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు ఈ చోరీల ద్వారా వాళ్ళు సంపాదన అనేది ఒక టార్గెట్గా పెట్టుకున్నారని చెప్పేసి కూడా పోలీసు దర్యాప్తులో కొనసాగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక లేడీ ఇదంతా నడిపిస్తుందని చెప్పేసి కూడా పోలీసులు దర్యాప్తులో చెప్పడం జరిగింది. అయితే ఆ లేడీ ఎవరు, అక్కడ నేపాల్లో ఉండే ఇక్కడ ఒక చక్రం తిప్పుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు అనుమానిస్తున్నారు. మరి ఆ మహిళ గురించి, అలాగే ఇక్కడ ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇక్కడికి వచ్చారు, ఏంటి అని చెప్పేసి కూడా పూర్తిగా దర్యాప్తులో తేలాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్గా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మొత్తం 3 మహిళలు, 4 పురుషులు, సో మొత్తం 7 మంది కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంట్లో మాత్రం ఒక భారీ చోరీ అయితే చేయడం జరిగింది. 60 తులాల బంగారం, అలాగే 30,000 నగదు, అలాగే వెండి కూడా పూర్తిగా వెల్లించి తీసుకువెళ్ళడం జరిగింది. అయితే ఫర్దర్గా ఇప్పుడైతే ప్రజెంట్ బంధుమిత్రులు వచ్చి వాళ్ళని పరామర్శిస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ మాత్రం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే నేపాలియన్స్ చేసినటువంటి ఈ దోపిడీ వల్ల ప్రజెంట్ ఏ ఇంట్లోనైనా సరే పని మనుషులుగా పెట్టుకోవాలన్నా, ఒక ఫర్దర్గా నమ్మాలన్నా కూడా ఒక భయాందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లహరి. सब सुरक्षित है, गार्ड है, मगर इतना होने के बावजूद भी हमारी कॉलोनी के अंदर एक परिवार रह रहा है जिसका नाम प्रोफेसर मुरली मोहन साहब है और उनकी वाइफ है, वो भी डॉक्टर हैं। संभ्रांत परिवार है, अच्छा परिवार है। उनके साथ कल एक बड़ी दुर्भाग्यपूर्ण घटना हुई है कि शाम को 8:30 बजे उनके घर में ही जो वॉचमैन रहते थे, शायद वो नेपाल के ही थे, और उन्होंने कहा कि हमारे बच्ची का बर्थडे है तो हम कुछ गेस्ट यहाँ बुला रहे हैं। तो वो गेस्ट आए यहाँ, इनके साथ हमारे वॉचमैन ने पूछा भी कि
कहाँ जा रहे, तो उन्होंने परमिशन दिया कि ठीक है हमारे बच्चे का बर्थडे है, तो आए, अंदर आके बर्थडे मनाया। उसके बाद जहाँ जो हमें पता चला, जो ही मुरली मोहन साहब खाना खाने बैठे थे, खाना खा भी लिया था, कुर्सी में बैठे बैठे ही उनके हाथ पांव बांधने की कोशिश किया और फिर मैडम को बांधा, उनको दोनों को अंदर एक रूम में बंद कर दिया। शाम को 8:30 बजे करीब की ये बात है। अगले दिन सुबह तक कोई पता नहीं चला। दोपहर बाद 3 बजे मुरली मोहन साहब को थोड़ा होश आया। बाद में पता चला कि उनको कोई ड्रिंक दिया था, कोई दवाई पिलाई थी, उसकी वजह से बेहोश हो गए थे। और जो हमने देखा उनके बॉडी पे भी पूरी स्वेलिंग आई हुई थी, हाथों में स्वेलिंग था, उनके हाथ पांव बांध रखे थे, मैडम के भी हाथ पांव पीछे बांध रखे थे, वो बेचारी उठ नहीं पा रही थी। फाइनली पता ये लगा कि काफ़ी उनका नुकसान हुआ है, सोना गया है, कुछ और ऑर्नामेंट भी गए हैं, बाकी घर का सामान पूरा अस्त व्यस्त था। जो हमने देखा बुरा हाल था घर का, और बस किस्मत अच्छी थी कि जान उनकी बच गई, अगर जान भी जा सकती थी इस मामले में। जहाँ तक सिक्योरिटी का सवाल है, हमारी कॉलोनी में सिक्योरिटी गेट में सिक्योरिटी है, अच्छा सिक्योरिटी है, बढ़िया देख रहे हैं, मगर अंदर की जो हमारी रेकी पार्टी है वो नहीं है, वो हम रेकी नहीं लगा पाए हैं, ना ही बाहर से कोई रेकी आती है चेक करने के लिए। कभी कभी फौज की क्यूआरटी आती है, वो देखने के लिए अंदर अपना वाल एरिया देख के चले जाते हैं, उससे ज़्यादा कोई अंदर की सिक्योरिटी नहीं है। मगर नॉर्मल में सुरक्षित थी कॉलोनी, कोई दिक्कत नहीं थी। ये पहली घटना हमारी कॉलोनी की हुई है जो नहीं होनी चाहिए थी, दुर्भाग्यपूर्ण घटना है। రైట్, జవహర్ నగర్లో ఎవరైతే నేపాల్ పని మనుషులు ఎవరైతే జాయిన్ అయ్యి వాళ్ళు దోపిడీ చేశారో ఆ హౌస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇప్పుడు లైవ్లో చూసాం. అండ్ అలాగే ఆ పోలీసులు విచారణలో తేలిన విషయాలు ఏంటంటే, మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో, అంటే ఆ ఇంట్లో పని మనుషుల్ని ఎవరైతే పెట్టారో ఆ మధ్యవర్తి చెప్పిన దాని ప్రకారం ఈ ఒక్క కేసులోనే ఇలా జరిగింది, చాలామందిని నేను ఇలాగా పనుల్లో పెట్టాను కానీ ఏ ఇంట్లో కూడా ఇలా జరగలేదు, ఈ ఒక్క కేసులోనే ఇలా జరిగింది అని చెప్తున్నాడు. మరి మధ్యవర్తి ప్రమేయం ఏమైనా ఉందా, లేకపోతే ఈ గ్యాంగ్ మాత్రమే ఇలా చేసిందా, ఈ గ్యాంగ్ ఆల్రెడీ నేపాల్ పారిపోయి ఉండొచ్చు అని కూడా పోలీసులు చెప్తున్నారు. మరి పోలీసులు ఎంత వేగం ఈ కేసు ఛేదిస్తారు, ఎంత వేగం నిందితుల్ని పట్టుకుంటారు అన్నది మనం వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.